అందరికీ నమస్కారం. కాకాని కంటి హాస్పిటల్ గురించి 4 మంచి మాటలు చెప్పుకుందాం. ఈ కాకాని కంటి హాస్పిటల్ ఎక్కడుంది అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఈ కాకాని కంటి హాస్పిటల్ అనేది గుంటూరుకి ఒక 10 కిలోమీటర్ల దూరంలో కాకాని ఉంది. కాకానికి 2 కిలోమీటర్ల దూరంలో ఈ కాకాని కంటి హాస్పిటల్ అనేది ఉంది. అయితే ఇది స్థాపించిన మహానుభావుడికి పాదాభివందనాలు చేస్తూ మరి ఈ కాకాని కంటి హాస్పిటల్ గురించి తెలుసుకున్నాము. కాకానిలో పనిచేసే పూజ్యులు డాక్టర్లందరికీ మరి నమస్కరిస్తూ వాళ్ళు చేసే మేలు, వాళ్ళు చేసే సర్వీసు, వాళ్ళు చేసే మరి మంచి పని మరి భగవంతుడు చేసినట్లే ఉంటుంది. అంత చక్కగా ఆపరేషన్లు అనేవి చేస్తున్నారు. అయితే మిగతా హాస్పిటల్ కన్నా కూడా ఈ హాస్పిటల్లో మరి ఏ విధంగా చేస్తారో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఈ కాకాని కంటి హాస్పిటల్లో ఒక్కొక్క పేషెంట్ని 4-5 సార్లు 4-5 రోజులు చూసి అనేకమైన టెస్టులు అనేక సార్లు రిపీట్ చేసి అనేక సార్లు టెస్టులు చేసి అసలు ప్రాబ్లం ఏందనేది క్షుణ్ణంగా అర్థం చేసుకొని మరి పూజ్యులైనటువంటి డాక్టర్లు ఆపరేషన్ చేయటం అనేది జరుగుతుంది. అంత మంచిగా మరి పేషెంట్ మీద కాన్సన్ట్రేషన్ చేసి మరి టెస్టులు చేసి ప్రాబ్లం అనేది కరెక్ట్గా క్యాచ్ చేసి డయాగ్నోసిస్ చేసి మరి కొంచెం లేట్ అయినా, కొంచెం రిస్క్ అయినా, కొంచెం టైం తీసుకున్నా ఓర్పుతో దైవగుణంతో సర్వీస్ అనేది పూజ్యులైన డాక్టర్లు సర్జరీ చేయటం అనేది జరుగుతుంది. రెండో స్టెప్పు హాస్పిటల్లో పనిచేస్తున్న నర్సెస్, సిస్టర్స్ చిన్నవాళ్ళైనా పెద్ద మనసుతో దైవగుణంతో మరి ఎంతో ఓర్పుతో పేషెంట్స్ని రిసీవ్ చేసుకొని చక్కగా సమాధానం చెబుతూ తెలియని వాళ్ళకి 4-5 సార్లు చెబుతూ మరి చక్కగా సర్వీస్ చేసి మరి ఆ ఫైల్స్ కానీ ఆ వర్క్ కానీ మరి ఎంతో కాన్సన్ట్రేషన్ చేసి ఓర్పుతో మరి ఆ ఫైల్స్ని తయారు చేసి మరి ఆ పేషెంట్స్ని రిసీవ్ చేసుకొని చక్కగా మంచి మనసుతో ఆదరించి ప్రేమించి మరి ఆ ఫైల్ని డాక్టర్స్ దగ్గరికి తీసుకెళ్ళటం అనేది జరుగుతుంది.